మీలో హౌస్లో ఉన్న పర్సన్స్లో టాప్ 6 కంటెస్టెంట్ ఎవరో వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా చెప్పండి మామ. నేనైతే కనుక ఫస్ట్ వాళ్ళ పేరు చెప్తాను. నా పేర్లతో మీకు సింక్ అయినా లేదో, ప్లస్ మీరు ఎవరు ఫినాలే విన్నర్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. నేనైతే ఒక 6 పేరు చెప్తాను. మీరు కూడా ఒక 6 మెంబర్ నేమ్స్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి మామ. వీడియో అయితే కనుక కళ్యాణు, తనుజ 2 పేర్లు చెప్పాను మామ. ఇమాన్యుయల్, డీమాన్, దాని తర్వాత సంజన, రీతు చౌదరి. వీళ్ళ 6 అయితే కనుక ఖచ్చితంగా టాప్ 6లో వీళ్ళ పేర్లు అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను. మీ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి మామ. మర్చిపోవద్దు ఖచ్చితంగా. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ వీడియో అయితే కనుక. ఈ మెసేజ్ చాలామందికి షేర్ అయ్యి చేయాలంటే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేస్తేనే షేర్ అవుద్దు మామ. ఎందుకంటే కనుక ఈ నేమ్స్ ఖచ్చితంగా నేను ఏవైతే చెప్పానో బిగ్ బాస్ టీం వరకు వెళ్ళాలి. ఖచ్చితంగా టాప్ 3లో ఉన్న నేమ్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. టాప్ 3లో అయితే కనుక తనుజ గారు, దాని తర్వాత పవన్, దాని తర్వాత కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారు. ఒక నేమ్ అయితే ఇంకా యాడ్ చేస్తాను, ఆయన పేరు అయితే కనుక ఇమాన్యుయల్. సో వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. దీనితో పాటుగా ఆడియన్స్ పోల్ కూడా తీసుకుంటున్నారంట నాకు సార్ ఈ వీక్ అయితే కనుక. ఖచ్చితంగా ఆడియన్స్ పోల్ ద్వారా ఏంటంటే కనుక సో ఎవరు టోటల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఆడియన్స్కి నాకు సార్ క్వశ్చన్ వేయడం జరుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు టాప్ 6లో ఎవరిని చూడాలనుకుంటున్నారు చెప్పి ఆడియన్స్ అడుగుంటారు ఖచ్చితంగా నాకు సార్. వాళ్ళైతే కనుక ఎవరిని ఎక్కువ లైక్ చేస్తున్నారో, ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక త్రూ ఓటింగ్స్ ద్వారా, ఆన్లైన్ ఓటింగ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మా. సో ఇది ఖచ్చితంగా మెన్షన్ చేసింది ఎందుకంటే కనుక టాప్ 6లో అయితే కనుక వీళ్ళే, నేను ఆల్రెడీ పేరు చెప్పాను కదా, ఆడియన్స్ ద్వారా జరుగుతుంది. దాని తర్వాత హౌస్లో ఒకరిని లేపి ఎవరిని మీరు టాప్ 6లో చూడాలనుకుంటున్నారని చెప్పి ఇండివిజువల్గా ఎవరికి ఎక్కువ ఓట్స్ పడతాయో వాళ్ళ హౌస్ మేట్స్ ద్వారా తెలుసుకుంటారు. దాని తర్వాత ఆడియన్స్ ద్వారా కూడా తెలుసుకున్నారని చెప్పారు. ఎవిక్టెడ్ అయిపోతున్నారు ఏంటో వాళ్ళ గురించి డీటెయిల్గా ఉంటుంది మామ. ఆల్రెడీ మనం లాస్ట్ ఒక వీడియో పెట్టాం దీనికన్నా ముందు తనుజ గారికి, దాని తర్వాత దివ్య నిఖిత గారికి జరిగిన ఇష్యూ రిలేటెడ్గా. ఆ వీడియో ఎవరైతే చూడకపోతే చూడండి మామ. యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పిందే. సో ఈరోజు ఈవినింగ్ నాకు సార్ చెప్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఊహించి కరెక్ట్గా చెప్పాము. దాని తర్వాత నాకు సార్ అయితే కనుక సాటర్డే పలానా వాళ్ళని వార్నింగ్స్ ఇస్తారు, పలానా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారని కూడా ఒక వీడియో చేశాను మామ. ఆ వీడియో కూడా మనం చూడకపోతే చూడండి. అల్టిమేట్గా మనం చెప్పాము, మనం చెప్పిందే యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఇది మెయిన్గా ఈరోజు సాటర్డే ఎవరు 9th వీక్లో ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి చెప్తున్నాను మామ. డబల్ ఎలిమినేషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందని అంటున్నాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్గా చూస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియో చూడండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. దానికన్నా ముందు ఈ వీడియో గొంతు చించుకొని చేస్తున్నాను మామ. 100 కన్నా ఎక్కువ లైక్స్ ఇవ్వండి ఖచ్చితంగా. 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మామ ఈ వీడియోకి అయితే. నేనైతే కనుక మనస్ఫూర్తిగా ఈ వీడియోకి 100 సబ్స్క్రైబర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోతో మన ఛానల్లో ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి మామ. మీ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎన్ని లైకులు కొడితే అంత రీచ్ అనేది అవుతుంది మామ. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఈ వీక్లో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంది మామ. ఎందుకంటే కనుక ఆల్రెడీ రాము రాథోడ్ తనంతటా తను ఫస్ట్ నుంచి గివప్ ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. సో తన గురించి ముందు డీటెయిల్గా చెప్దాము. రాము రాథోడ్ యొక్క ఆట విధానం గేమ్స్లో దాంట్లో కానివ్వండి అన్నింటిలో మంచిగా ప్రతి వీక్ బాగా ఆడతానే వచ్చాడు. ఈ వీక్ అయితే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో నేను ఉండను, మీకు కావాలా మీరు తీసుకోండి అని చెప్పి హౌస్లో అందరితో మాట్లాడే విధానం, గేమ్స్లో తను పార్టిసిపేట్ చేయకపోవడం, తను ఏంటంటే కనుక ఓవరాల్గా ఎమోషనల్ అయిపోయాడు మామ. తను ప్రతి వీక్లో స్ట్రాంగ్గా ఆడి ఇన్ని రోజులు గట్టిగా ఆడుకుంటానే వచ్చాడు. సో ప్రతి వీక్లో కాకుండా ఈ వీక్లో అయితే కనుక ఎస్పెషల్లీ తను ఎందుకు ఎమోషనల్ అవ్వడం, ఎందుకంటే కనుక బిగ్ బాస్ టీం కూడా మ్యాక్సిమం రాము రాథోడ్ యొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఎమోషనల్. రాము రాథోడ్ అయితే కనుక చాలా సందర్భాల్లో చాలా ఎమోషనల్ అయిపోతా, నేను నా ఫ్యామిలీ గుర్తు వస్తుంది, నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాడు. సో బిగ్ బాస్ టీం కూడా ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీం కూడా ఆపదు, అది కరెక్ట్ కూడా కాదు ఆపడం. సో ఇక్కడ అన్నీ ఆలోచించుకొని దాని పరంగా చూస్తే రాము రాథోడ్ తనంతట తానే సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తన యొక్క సెల్ఫ్ ఎవిక్టెడే తనే నామినేట్ చేసుకున్నాడు. సో ఇక చూడండి మెయిన్గా ఏంటంటే కనుక డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా జరిగింది. రాము రాథోడ్ అయితే సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నాడు.
ఫ్యామిలీ గురించి మెయిన్గా తనైతే కనుక చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడని చెప్పి అర్థమవుతుంది. సో దీంతో పాటుగా మెయిన్గా మనం చెప్పుకోవాలంటే కనుక డే 1 నుంచి రాము రాథోడ్ గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరికీ తెలుసు. పాయింట్స్ నామినేషన్ పెట్టే విధానం మీ అందరికీ తెలుసు. హౌస్లో టాప్ 2లో యాక్చువల్లీ నామినేషన్స్లో ఉన్నాడు, బట్ టాప్ 2లో కాదు. ఈయన సెల్ఫ్ ఎవిక్టెడ్ ఇచ్చేసుకోవడం వల్ల ఈయన టాప్ 3లో ఉన్నారు. యాక్చువల్లీ టాప్ 2లో ఎందుకు వచ్చాడు కనుక తనంతటా తాను ఎలిమినేషన్ అవుతున్నాడు కాబట్టి టాప్ 2లో పెట్టారు. యాక్చువల్లీ టాప్ 3లో ఇతను ఉండే, టాప్ 2లో అయితే కనుక భరణి గారు కానీ రితు చౌదరి కానీ ఉన్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దీనితో పాటుగా రాము రాథోడ్ హౌస్లో అందరితో, ఎందుకంటే కనుక అందరితో మంచిగా ఉంటాడు. ఇమాన్యుయల్తో, తనుజాతో, రీతుతో, భరణి గారితో, సుమనతో అందరితో మంచిగా ఉన్నప్పుడు తను ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎందుకుంటాయి మీరు చెప్పండి? చాలా తక్కువ ఉంటాయి. సో అలా ఆలోచించుకున్నా కూడా రాము రాథోడ్ ఎక్కువగా ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తాడు, కామెడీ కంటెంట్ ఇస్తున్నాడు, ఇలా మంచి మంచి పాయింట్స్ ఇస్తున్నప్పుడు తన హౌస్లో ఎవ్వరు బయటికి పంపించాలని ఆలోచించారు. తనంతా తానైతే కనుక సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయారు. సో దానివల్ల ఖచ్చితంగా ఈ వీక్ అయితే కనుక తను ఎవిక్టెడ్ అయిపోవడానికి 100% అయిపోయాడు కూడా. సో ఇక్కడైతే కనుక ఇంకో విషయం ఏంటంటే కనుక తనుజ గారు బజర్ వాడారా లేదా అని చెప్పి క్వశ్చన్ మార్క్గా ఉంది మామ. సో నేను అనుకోవడం రాము గారి గురించి బజర్ వాడతారా లేదా అని అనుకున్న దానికన్నా ముందు తనైతే కనుక ఆల్రెడీ మాట ఇచ్చారు. ఎవరికైతే మన రీతు చౌదరికి బజర్ నేను వాడతానని చెప్పి నామినేషన్స్లో తను ఉంటే అని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ రీతు చౌదరి ఎలిమినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఆవిడ వరకు నేను అనుకోవడం ఖచ్చితంగా బజర్ వాడుతున్నారు అని చెప్పి పుకార్లు అయితే ఉన్నాయి. మరి అది నిజమే కాదో ఎపిసోడ్లో చూద్దాము. సాటర్డే ఎపిసోడ్ అయితే కనుక ఖచ్చితంగా అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ వీక్లో చాలా రోజుల తర్వాత సెకండ్ నామినేషన్ ఏదైతే డబుల్ నామినేషన్ జరగబోతుంది. సాటర్డే ఈ రోజే ఒక ఎవిక్టెడ్ అయిపోతుంది. రేపైతే కనుక ఇంకో ఎవిక్షన్ ఉంటుంది. ఈ సాటర్డే ఎవిక్షన్లో అయితే కనుక ఖచ్చితంగా రాము రాథోడ్ని ఎవిక్టెడ్ చేసేసారు. రేపైతే కనుక సాయి శ్రీనివాస్ కూడా ఎవిక్టెడ్ అయిపోతున్నారు మామ. సాయి శ్రీనివాస్ కనుక ఓటింగ్ లిస్ట్లో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాడు. గేమ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. పాయింట్స్ పెట్టే విధానం నామినేషన్స్ చాలా తక్కువ. తనైతే కనుక ఎక్కువ తనుజానే ఫోకస్ చేసి ఆవిడని ఫోకస్ చేయడం వల్ల మనోడు వెళ్ళిపోయాడా అన్నట్టుగా అనిపించింది అయితే నాకైతే కనుక మామ. ఇది ఈ ఎవిక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా రాము రాథోడ్ ఎవిక్టెడ్ అయిపోయారు, సాయి శ్రీనివాస్ కూడా ఎవిక్టెడ్ అయిపోయారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి మామ. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్.